చాలా ఉన్నాయి, ఫుడ్ ప్లేసెస్ కానీ హోటల్స్ కానీ. ఇంకిప్పుడు ఇటు నుంచి పార్కింగ్కి వెళ్ళిపోయి ఇక్కడ బైక్ పార్కింగ్ ఒక స్పెషాలిటీ ఉంటుంది. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ అన్నీ కొద్దిగా సపరేట్గా పార్క్ చేసుకోమంటారు. అది కొంచెం స్పెషల్ ఇక్కడ. ఇక్కడ ఎక్కడ మరి అలా ఓడ రైట్ సైడ్ తిరగడానికి ఎర్రిపూక. గూగుల్ మ్యాప్స్ అంత ఎర్రిపూక నేను నా జీవితంలో చూడలేదు. ఇప్పుడు ఈ పంజాబ్ ట్రాఫిక్ ఉంటుంది, అమృత్సర్ ఎస్పెషల్లీ. ఇక్కడ రోడ్లు ఎంత పెద్దగా ఉన్నా సరే ట్రాఫిక్ కామన్. అదేంటో నాకు అర్థం కాదు. ఇప్పుడు పార్కింగ్ ఎక్కడ దొరుకుద్ది అనేది అడగాలి ఇక్కడ కనిపించిన. నాకు గుర్తున్నంత వరకు లాస్ట్ టైం కూడా ఈ గందుల్లోకి వచ్చాం బ్రో. కార్ పార్కింగ్ ఇన్సైడ్. सेकंड ब्रो, भैया पार्किंग कहाँ पे मिलेगा? पार्किंग पार्किंग मोटरसाइकिल की? हाँ, मोटरसाइकिल की पार्किंग ना सीधे जाओगे ना? हाँ सीधे जाओगे, एक जे मोड़ होना जो दूसरी तरफ मोड़ आएगा ना, हाँ वो जाकर ना हाँ सीधे खब्बे हाथ पहला कट आएगा, फिर उधर ठीक, नाली पर। ठीक है। వచ్చాం బ్రో, కానీ ఇప్పుడు డైరెక్ట్ గోల్డెన్ టెంపుల్ దాకా వచ్చాం. పార్కింగ్ లాస్ట్ టైం కానీ జనాలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈసారి అసలు ఎవ్వరు లేరు. నన్ను అడిగితే అసలు జనాభా లేదు. మరి పోయినసారి సీజన్ ఏమో నాకు తెలియదు. ఫుల్ జనాలు ఉన్నారు లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు మాత్రం. అసలు చెప్పలేనంత మంది జనాలు ఉన్నారు. ఇప్పుడు అస్సలు లేరు పెద్ద. ఇదే బ్రో గోల్డెన్ టెంపుల్. సైడ్ ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, అటు సైడ్ వెళ్తే జలియన్ వాలా బాగ్. నాకు ఇప్పుడు వెళ్ళాలని లేదు, ఒకవేళ వెళ్ళినా అక్కడికి వెళ్ళాక వీడియో తీయను. సో ఇక్కడే చూసుకో బ్రో. నేను చావు కౌరు చల్లగా చెప్పడం. చావు కౌరు చావు కబురు చల్లగా చెప్పడం అంటే ఇదేనేమో బ్రో. నేను ఇక్కడ బండి పార్క్ చేశాను, దర్శనం చేసుకొని వచ్చి తీసేస్తున్నాను. ఇప్పుడు వెళ్ళిపోయేటప్పుడు మనం గోల్డెన్ టెంపుల్తో ఒక స్టిక్కర్ కొన్నాం. ఆ అన్న వచ్చి నువ్వు బండి ఇక్కడ ఎందుకు పెట్టావు బ్రో అన్నాడు. అంటే ఇక్కడ ఎందుకు పెట్టారంటే, నేను పార్కింగ్ ఇక్కడే అన్నారంటే ఇక్కడ పెట్టకూడదు బైక్, ఇక్కడ పెడితే నార్మల్ దొంగతనాలు చేసుకొని వెళ్ళిపోతారు, దొంగలు ఎక్కువ ఇక్కడ బయట, అందువల్ల అందరూ లోపల పెట్టుకొని వెళ్తారు. అటు సైడ్ ఇంకో పార్కింగ్ ఉంది,
అది మెయిన్ పార్కింగ్, అది ఫ్రీ. ఇక్కడ పెడితే దొంగతనాలు చేసుకొని వెళ్తారన్నాడు. నాకు ఒక్క సెకండ్ నోట్లోకి వచ్చింది. ఇక్కడి నుంచి అటారీ వాగా బోర్డర్కి స్టార్ట్ అయిపోతున్నాం. ఒక సోలో రైడర్ అన్నీ తీసేస్తే బండి మీద నుంచి ఇలా ఉంటుంది రూమ్ మొత్తం చెత్త చెత్తగా. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఎండ వాచిపోద్ది. లిటరల్లీ భయంకరంగా ఉంది ఎండ. నాకు ఆన్లైన్లో 52 degrees అని చూపించింది. అసలు మరీ ఘోరంగా ఉంది ఎండ అయితే. ఇక్కడ కొడుతుంది, చాలా గట్టిగా కొడుతుంది. ఇప్పుడు మనం ఇటు నుంచే వెళ్ళాలి. స్ట్రైట్కి వెళ్ళిపోవాలి మనం. ఇంకా అటు ఇటు తిరగడం కూడా తిరగక్కర్లేదు. మనకి ఇక్కడి నుంచి స్ట్రైట్ రూట్, ఆ ముందుకెళ్ళి లెఫ్ట్ టర్న్ అవ్వాలి. అది టర్న్ అయినప్పటి నుంచి 30 kilometers ఒక్కటే స్ట్రైట్ రోడ్ అటారీ వాగా బార్డర్ దాకా. మనకి నాకు తెలిసి ఇప్పుడేం చెకింగ్ పాయింట్స్ లేవు, కానీ యూజువల్గా 3-4 చెకింగ్ పాయింట్స్ ఉంటాయి అటారీ వాగా బార్డర్కి వెళ్ళే ఏ వెహికల్కైనా సరే. నాకు తెలిసి ఇప్పుడైతే ఏం లేవు, చూడాలి. ఎందుకంటే జనాలు నాకు గోల్డెన్ టెంపుల్లో పెద్ద ఎక్కువ మంది కనిపించలేదు. అక్కడ ఎక్కువ మంది ఉన్నారంటే ఇక్కడ చెకింగ్ పాయింట్లు ఎక్కువ ఉంటాయని. అక్కడ నాకేం పెద్ద జనాలు కనిపించలేదు. సో చెకింగ్ పాయింట్స్ తక్కువ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. తెలిసి లాస్ట్ 2 కిలో నా బండి రీడింగ్లో 92 నుంచి ఇటు సైడ్ బిఎస్ఎఫ్ క్యాంపు, ఇటు సైడ్ బిఎస్ఎఫ్ క్యాంప్ వస్తుంది. అంటే అరౌండ్ 2 kilometers లాంగ్ వస్తుంది. అండ్ ఇంకా ఉంది బిఎస్ఎఫ్ క్యాంప్ రైట్ సైడ్ది. అయితే లెఫ్ట్ సైడ్ దన్నా కొంచెం ఎండ్ అయింది, కానీ రైట్ సైడ్ది ఇంకా ఉంది బిఎస్ఎఫ్ క్యాంప్. ఇంకో ఇంకా వస్తుంది. లెఫ్ట్ సైడ్ ఉండే బిఎస్ఎఫ్ క్యాంప్ ఎండ్ అయిపోయింది, రైట్ సైడ్ ఉండే బిఎస్ఎఫ్ క్యాంప్ మాత్రం ఇంకా వస్తానే ఉంది. మనకి బార్డర్ లిటరల్లీ చాలా దగ్గర. నువ్వు ఇక్కడి నుంచి పాకిస్తాన్ చూసేయచ్చు, అంత దగ్గర. ఇటు నుంచి ఉంటే అటు సైడ్ పాకిస్తాన్ కనిపించింది. నీకు ఇలాంటి బార్డర్ మళ్ళీ తక్కువ వేరే, అంటే ఇంత దగ్గరగా కూర్చొని ఆరాంగా చూసేంత ఎక్కడ దొరకదు. రాజస్థాన్లో కూడా నువ్వు ఇంత ఆరాంగా కూర్చొని చూడవు. గుజరాత్లో అయినా అంతే, జస్ట్ దూరం నుంచి చూస్తావు. కానీ ఇక్కడ ఆరాంగా కూర్చొని చూడొచ్చు. సో చాలా దగ్గర బార్డర్. ఇంకా రైట్ సైడ్ బిఎస్ఎఫ్ క్యాంప్ ఇంకా అంతే ఉంది, వెళ్తానే ఉంది. లిటరలీ అసలు ఎండ కొడుతుంది. నాకు కింద కాళ్ళు అయితే మండుతున్నాయి. ఒక పక్క ఇంజిన్ హీటు, మళ్ళీ ఈ ఎండ అసలు భయంకరంగా మండుతున్నాయి కాళ్ళు చేతులు. కానీ ఇంకో ఆప్షన్ లేదు, ఇంక ఇలానే వెళ్ళాలి మనం. ఎందుకంటే మనం కొంచెం ముందు వెళ్తేనే కొంచెం ముందు సీట్లు దొరుకుతాయి. అప్పుడు ఇంకొద్దిగా ముందుకెళ్ళి కూర్చొని మంచిగా చూడొచ్చు పెరేడ్. లేదంటే కష్టం, లేట్ అయిపోతుంది. వెనకాల ఎక్కడో దొరుకుద్ది. అందుకు చాలా వెహికల్స్ వెళ్తున్నాయి, ప్రైవేట్ వెహికల్స్. ఈ గూడ్స్ వెళ్తుంటాయిలే, కానీ గూడ్స్ యూజువల్గా ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళి అటారీ వాగా బార్డర్ దగ్గర అన్లోడ్ చేసి అక్కడి నుంచి లారీల్లో లోడ్ చేసి పాకిస్తాన్ పంపిస్తారు. సేమ్ అటు సైడ్ నుంచి కూడా అంతే. మనకి ఇటు సైడ్ నుంచి ఆనియన్స్, పొటాటోస్ అటు సైడ్ పంపిస్తారు. అటు సైడ్ నుంచి కొన్నిసార్లు వీట్ అవి వస్తుంది అనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపించే ట్రక్కులన్నీ పాకిస్తాన్ వెళ్ళే ట్రక్స్. ఇక్కడి నుంచి పెట్టుకొని ఉంటారు వరుసగా, ఇంకా చాలా వస్తాయి మధ్యలో. వీటిలన్నిటినీ స్కాన్ చేసి పంపిస్తారు. అన్ని ట్రక్స్ అయ్యాయి. అసలు చూడు, ఆ చివరి వరకు ఉన్నాయి.
వరుసగా అయ్యాయి. ఈ ట్రక్స్ అన్నీ లోడ్ చేసుకొని ఉన్నారు. అటు సైడ్ వెళ్ళి డ్రాప్ చేసి మళ్ళీ ఇటు సైడ్కి, అటు సైడ్ నుంచి ఏమన్నా ఇటు సైడ్కి వస్తుంటే తెస్తారు, లేదంటే ఖాళీగా వస్తారు. ఇంకో వరుసగా ఉన్నాయి. అసలు ఎండింగ్ లేదు బ్రో. కనిపించినంత దూరం ఇవే ఉన్నాయి. నీ కెమెరాలో ఎంతవరకు కనిపిస్తుందో నాకు ఐడియా లేదు, కానీ నా కళ్ళకు కనిపించినంత దూరం ఇవే ఉన్నాయి. వరుసగా ట్రక్లే ఉన్నాయి అటు సైడ్ వెళ్ళేదానికి. ఇక్కడ అడగాలి ఇప్పుడు బైక్లు ఎక్కడ పార్క్ చేసుకోవచ్చని. सर कहाँ पे पार्क कर सकते हैं? పార్కింగ్ ఫెసిలిటీ ఉంది బ్రో ఇక్కడ. బస్సులు కూడా పార్క్ చేసుకునేంత ఉందంటే బాగా ఎక్కువ ఉన్నట్టు. पार्किंग इस तरफ लेफ्ट पे करना है. हाँ 12 రూపాయలు బ్రో పార్కింగ్ ఫీజు అంతే. 12 అంటే చీప్. ఇక్కడ లెఫ్ట్లో పెట్టుకోమన్నాడు, సో నీడ చూసి పెట్టుకుందాం మనం. ఇక్కడ పెట్టేసుకుందాం. यहाँ पे पार्क कर सकते हैं. आंध्रा का? हाँ भैया ఇప్పుడు టైం 3:30 అయింది బ్రో. అయినా జనాలు చాలామంది వచ్చున్నారు. చాలామంది అంటే ఎంత లేదనుకున్నా ఒక 500 మంది వచ్చి ఉంటారు. जिस किसी के पास कोई ये लाइन नहीं है वो इस टेंट के पास आए, अपना नाम लिखा के अंदर जा सकता है. महिलाओं की लाइन बाईं ओर और पुरुषों की लाइन दाहिनी ओर है. चेकिंग पॉइंट पे पहुंचने से पहले अपने आईडी చెకింగ్ గట్టిగానే చేస్తున్నారు బ్రో. పవర్ బ్యాంక్స్ ఆర్ నాట్ అలౌడ్. అండ్ ఆల్సో పిక్ పాకెట్లు ఉన్నారు, జాగ్రత్త అని అనౌన్స్ చేస్తున్నారు. సో వచ్చేటప్పుడు పవర్ బ్యాంక్స్ తెచ్చుకోకూడదు.
బెటర్ ఆప్షన్. ఒకవేళ తెచ్చుకుంటే అదో బొక్క, అంటే జస్ట్ చెక్ చేసి వదిలేస్తున్నారు అంతే. సో వీలైనంత వరకు తెచ్చుకోకుండా ఉండడం బెటర్ ఆప్షన్. ఇటు సైడ్ ఇండియా ఉండేది, ఇండియా సైడ్ ఎదురు ఉర్దూలో కనిపిస్తుంది, పాకిస్తాన్ సైడ్. అంత టఫ్ చెకింగ్ ఏం లేదు, కానీ ఉంది చెకింగ్ బాగానే. వెళ్ళిపోవచ్చు. వీలైనంత ముందు వస్తే బెటర్ బ్రో. ఎంత ముందు వస్తే అంత ముందు లోపలికి వెళ్ళి కూర్చోవచ్చు అంటే. स्थापना हुई स्वयं रुस्तम जी के शब्दों में. We recruited extensively all over the land. ఇక్కడ బిఎస్ఎఫ్ గురించి ఒక వీడియో వేస్తున్నారు బ్రో, అది కనిపించదు, నేను చూపించిన, ఆన్లైన్లో లింక్ పెడతాను. And that is जो भी दर्शक स्टेडियम में खड़े हैं उनसे निवेदन है कृपया जल्द से जल्द अपने अपने स्थान पर बैठ जाएं. साथ ही बीएसएफ कार्मिकों द्वारा दिए गए दिशा निर्देशों का पालन करें एवं बीएसएफ का सहयोग करें. ఆల్మోస్ట్ స్టార్ట్ అవుతుంది బ్రో. 5:15 స్టార్ట్, ఇప్పుడు 5:05 అయింది, ఇంకో 10 कोई भी minutes అంతే. सामान गुम हो जाता है या किसी भी दर्शक
दसों ध्यान दें, आप सभी उपस्थित गणमान्य व्यक्तियों का बीएसएफ की तरफ से रिट्रीट सेरेमनी परेड पर एक बार पुनः स्वागत है। मिनट के इस आयोजन में भारतीय बीएसएफ के जवान एवं पाकिस्तान रेंजर्स के जवान एक ही समय में अपने अपने राष्ट्रीय ध्वज को ससम्मान उतारते हैं। और आज की इस परेड का नेतृत्व करेंगे श्री हिमांशु यादव, असिस्टेंट कमांडेंट, और उनके साथ है सब इंस्पेक्टर प्रदीप सिंह। ध्यान दें, आज की शानदार परेड के गार्ड कमांडर हैं मुख्य आरक्षक हरी सिंह कुड़ी, और साथ ही आज की शानदार परेड पर 2 महिला प्रहरियों का भी विशेष योगदान है। महिला प्रहरी काजल कुमारी एवं महिला प्रहरी पूजा जंगे। आप सभी दर्शकों से निवेदन है, कृपया अपने स्थान पर बैठकर ही आज की शानदार परेड का आनंद उठाएं। दर्शक, भारत माता की, हिंदुस्तान एवं वंदे मातरम के अतिरिक्त किसी भी अन्य नारे का प्रयोग न करें। साथ ही जब तक रिट्रीट सेरेमनी परेड समाप्त न हो, सभी दर्शक अपने अपने स्थान पर बैठे रहें। परेड समाप्ति के पश्चात ही अपने स्थान को छोड़ें। वह स्टेडियम से बाहर निकलने के लिए स्टेडियम के मुख्य द्वार
स्वर्ण जयंती द्वार वो स्टेडियम में बने एग्जिट वे का प्रयोग करें। एक बार दोबारा सुने, जब तक रिट्रीट सेरेमनी पीरियड समाप्त न हो सभी दर्शक अपने अपने स्थान पर बैठे रहे। साथ ही दर्शक अपने कीमती सामान ना करें। वे दर्शक जो वर्दी में है उनसे निवेदन है कृपया राष्ट्रीय ध्वज को सल्यूट दें। अब आप मेरे साथ 3 बार हिंदुस्तान जिंदाबाद का नारा लगाइए। हिंदुस्तान, 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 जिंदाबाद, जिंदाबाद।
బీటింగ్ రిటరింగ్ అయిపోయింది. సో ఇంక ఇప్పుడు రూమ్కి స్టార్ట్ అయిపోదాం. ఎందుకు అంటే ఇక్కడ భయంకరమైన ట్రాఫిక్ ఉంది. ఏంటంటే ఇప్పుడు వెళ్ళేటప్పుడే ఇండియాస్ ఫస్ట్ అండ్ లాస్ట్ పెట్రోల్ పంప్లో పెట్రోల్ పట్టించేసుకొని ఫుల్ ట్యాంక్ వెళ్ళిపోదాం. వెళ్ళేప్పుడేమో రూమ్కి వెళ్ళిపోయి ఇంకా గ్యాడ్జెట్స్ అన్నీ ఛార్జింగ్ పెట్టుకొని రేపటికి రెడీ అయిపోదాం. లేదంటే కష్టం అవుద్ది ఇప్పుడు వెళ్ళి పెట్టుకోకుండా. हो गया అబ్బా వెళ్ళేటప్పుడు ఇస్తాడు కదా పక్కాగా ప్రతి ఒక్కడు కాపీ. ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా అడగాల పర్చి దే ఆప్కి అంట లోడ. అమ్మ పార్కింగ్ టికెట్ తీసుకోకుండా ఎలా వెళ్తాను లోపలికి. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఉంటుంది మనకి ఫుల్ ట్రాఫిక్. అసలు భయంకరంగా ఉన్నాయి బైకులు ఇక్కడ. బైకులు అంటే కార్లు ట్రాఫిక్ కానీ ఏదైనా. అసలు అటు సైడ్ చూడాలి, లెఫ్ట్ సైడ్ జనాలు ఫుల్గా ఉన్నారు. ఫుల్గా ఉన్నారు ఇటు సైడ్. అటు సైడ్ ఇంకా నడుస్తూనే ఉన్నారు. వాళ్ళు పాపం ఎంత దూరంలో పెట్టారు. వాళ్ళంతా నాకు తెలిసి వీళ్ళు ఆటోల్లో వీటిలో వచ్చిన వాళ్ళు. ఎందుకంటే ఆటోలను లోపలికి రానివ్వరు, సో బయట పెట్టుకోవాలి. ఓన్లీ కార్స్ అయ్యే. నువ్వు ఎప్పుడన్నా టెంపో ట్రావెలర్లో వచ్చావు అనుకో బ్రో, వాడిని డైరెక్ట్ లోపలికి తీసుకురాను మనం. లోపల దాకా ఎలా చేస్తాడు వాడు ఏంటంటే పార్కింగ్కి కకృతిపడి 2 కిలోమీటర్స్ ముందు వదిలేస్తాడు. నువ్వు లోపల దాకా నడుచుకుంటూ వెళ్ళడానికి దోలు తీరిపోద్ది. నీకేం తెలియదు, ఇప్పుడు నడిచేటప్పుడు తెలుసుద్ది. ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రేడ్ రూట్ కిటే ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే. AK-47 సారీ AK-2 AK-203. ఇదిగో ఇక్కడ దాకా నడుచుకుంటూ రావాలి వాళ్ళు. అరౌండ్ 2.5 కిలోమీటర్స్. ఎలా వద్దు బ్రో. ఇక్కడి నుంచి దున్నుకుంటూ వెళ్ళడం మన ఇష్టం. వెళ్ళి ఫస్ట్ పెట్రోల్ పంప్లో పెట్రోల్ పట్టిద్దాం. భారత్ పెట్రోలియం కనిపిస్తుంది చూడు, అదే ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ పాకిస్తాన్ టువర్డ్స్ ఇండియా ఫస్ట్ పెట్రోల్ పంప్ ఇన్ పంజాబ్. ఇక్కడ పెట్రోల్ పట్టించేసుకొని వెళ్ళిపోదాం. ఇదే బ్రో పాకిస్తాన్ సైడ్ నుంచి ఇండియాలో ఉన్న ఫస్ట్ పెట్రోల్ పంప్ ఇన్ ద స్టేట్ ఆఫ్ పంజాబ్. ఇండియా సైడ్ నుంచి పాకిస్తాన్ సైడ్ ఉన్న లాస్ట్ పెట్రోల్ పంప్ కూడా ఇదే. పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించేసాం. ఇంక ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళిపోవడమే మనం రూమ్కి.